ఇప్పుడు సీజేపీ ప్రొటెస్ట్ జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్భవించింది. ప్రొటెస్ట్ జరుగుతుంది. దేనికి? కరప్షన్ జరుగుతుంది. పేపర్ లీక్ అవుతుంది. సిస్టమ్ కరెక్ట్ లేదని ఇవి జరుగుతున్నాయి. దీనికి ఇండియన్స్ అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ పేపర్ లీక్ అనేది ప్రతి స్టేట్లో జరిగితే ఏం చేస్తారు? ఎందుకంటే పేపర్ లీక్ అనేది కామన్ అయిపోయింది అనుకో, చాలా స్టేట్లల్లో జాబ్స్ ఇస్తాం అంటారు, కానీ జాబ్స్ ఇవ్వరు. అలా జరగడం వల్ల ఏమైతుందంటే స్టూడెంట్ జీవితాలు నాశనం అవుతాయి. అర్థమైందా? దీనివల్ల ఏమైతుందంటే ఇండియా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇది ఏమైతుందంటే చెత్త రాజకీయంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎవడైతే పవర్లో ఉన్నాడో వాడు మొత్తం ప్రజల యొక్క జీవితాలు, ప్రజల యొక్క డబ్బు అంతా లాక్కొని వాడు వేరే దేశాలకు వెళ్ళిపోవడం, లేకుంటే ఆ డబ్బు అంతా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, వేరే దేశాలలో వాళ్ళ ల్యాండ్స్ కొనుక్కోవడం, ఇలాంటి కరప్షన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమైతుందంటే చాలామంది ఉద్యోగుల జీవితాలు నాశనం కావడం, ప్రజల జీవితాలు నాశనం కావడం జరుగుతుంది. ఓకే, క్రైసిస్ రావడం జరుగుతుంది. అయితే దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే దేశం మారుతుంది, లేకుంటే మారది. ఎందుకంటే మన ఇండియాలో ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ లేరు. ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉంటే వాళ్ళు మన దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తుండే, డెవలప్మెంట్ ఉంటుండే, అండ్ చాలామంది జీవితాలు మారుతుండే, స్టూడెంట్ జీవితాలు మారుతుండే, అండ్ చాలా విధాలుగా ప్రతి ఒక్కడికి ఉద్యోగాలు అందుతుండే, అండ్ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటుండే, స్వతంత్రంగా ఉంటుండే. కానీ మన ఇండియాలో అలా లేదు. కాబట్టి అందుకే కదా ప్రాపర్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉంటేనే మన జీవితం బాగుంటుంది, ఇండియా బాగుంటుంది. అలా లేదు. అలా లేకనే మన ఇండియా డెవలప్ అవుతలేదు. సో ఎగ్జాంపుల్గా చైనా చూసుకో, ఎదిగిపోయింది. మనం ఎదిగిపోలేము. ఇంక మన ఇండియాలో ఏంటంటే మతాల గురించి లొల్లిలు ఇవి పొలిటీషియన్స్ పెడతారు. పొలిటీషియన్స్ ఏంటంటే వాళ్ళు దోసుకోవడానికి వాళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి ఇలా చేయడం వల్ల ప్రజలు వాళ్ళకు మైండ్స్ అనేది డైవర్ట్ అవుతుంది. దాంతో మనం ఈజీగా దోచుకోవచ్చు. అంటే దొంగ కళ్ళ ముంగనే కనబడుతుండు, కానీ ఏం చేయలేకపోతారు. ఎందుకంటే వాడి చేతిలో పవర్ ఉన్నది, ఇలా చేతిలో పవర్ లేదు కాబట్టి యూత్ అంతా ఒకటి కావాలా, అంతే. సో మన దేశంలో ఇలా కరప్షన్ జరగడం వల్ల చాలా ఘోరాలు జరుగుతాయి. ప్రతి ఒక్కడికి సిల్లీ అయిపోతుంది ఇండియా అనేది. అరే ఇండియా వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని పడిపోతుంది. కానీ అంత ఈజీ ఉండదు. ఇండియాలో మోసం చేసుడంటే అంత ఈజీ కాదు. అది రెస్పెక్ట్ ఇవ్వడం అంతే. పొలిటీషియన్స్కి ఏదో రెస్పెక్ట్ ఇవ్వడం అంతేగాని, లేకుంటే యూత్ అంతా ఇండియన్స్ అంతా ఎగబడితే ఏ పార్లమెంట్ ఉండదు, ఏది ఉండదు. సో ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అది ఎంతవరకు పోతుందో చూడాలా. ఎందుకంటే పోలీసు వాళ్ళని కూడా చంపుతారు స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే చావు కూడా మొత్తం తెగించి పీకిరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మారాలంటే గవర్నమెంట్ మారాలా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తోటి, బీజేపీ గవర్నమెంట్ తోటి ఏం లాభం లేదని తెలిసిపోయింది. ఎందుకంటే ఢిల్లీలో ఇలాంటి ప్రొటెస్టులు జరుగుతున్నాయి కాబట్టి అందరికి అర్థమైపోయింది. ఈ నరేంద్ర మోదీ తోటి, దాంతోపాటు ఈ బీజేపీ తోటి ఏ పని కాదు, అండ్ దేశం నాశనం అయిపోతుంది, ఎదుగుతలేదు అని అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పార్టీ ముఖ్యం, పార్టీ ఆ పార్టీ ఈ వ్యక్తి అది కాదు. మన ఇండియాకి ఏం కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలా. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లవాడు సరైన విద్య పొంది ఉండాలి. అలా సరైన విద్య పొంది ఉంటే వాడు మోసపోడు. వాడికి ఏది తప్పు ఏది ఒప్పు తెలుసు. ఆడికి రాజ్యాంగం గురించి కూడా తెలుసుకుంటాడు. దాంతోపాటు ఆడు ఏ విధంగా సర్వే కావాలా, ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా జాబ్ పొందాలా, ఏ విధంగా బిజినెస్ చేయాలనేది తెలుసుకుంటాడు. ఎలాంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలా, మన ఇండియాని ఏ విధంగా మంచిగా చూసుకోవాలా, సో ఎట్లా క్లీన్ ఉంచుకోవాలనేది చదువు వల్లనే వస్తుంది. ఎందుకంటే చదువుకున్న వాడు మాత్రమే వైద్యం చేయగలుగుతాడు. ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోతే వైద్యం చేసుడు కూడా ఇంపాసిబుల్. ఓకే, ఇంతకుముందు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండే, ఇప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేదు. అర్థమవుతుందా? పుస్తకాలు బట్టి పట్టడం ఉన్నది మార్క్స్ కోసం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయింది. ఓకే, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు వైద్యం అనేది పర్ఫెక్ట్ ఉంటుండే. ఇప్పుడు ఉన్నంత అడ్వాన్స్ ఎక్విప్మెంట్ లేకన్నా ముందే ఇంతకుముందు మన హిందువులు, మన ఇండియన్స్ అందరూ, గొప్ప గొప్ప వ్యక్తులు
చాలా రకాల క్లిష్టమైన ఆపరేషన్ చేయడం జరిగింది. అది దేనివల్ల? ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉందా? లేదు. స్కామ్ ఎడ్యుకేషన్ ఉన్నది. బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్. చాలామంది జీవితాలు నాశనం చేస్తుర్రు. ఎవడు డాక్టర్, ఎవరు అసలు డాక్టర్, ఎవడు నకిలీ డాక్టర్ తెలవకుండా అయిపోతుంది. ఎందుకంటే డబ్బులిచ్చి కూడా ఎంబీబీఎస్ పట్టా పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? సో, అట్లా ఎవరు నిజమైన డాక్టర్, ఎవరు ఫాల్తు డాక్టర్ అని కూడా తెలవలేకుండా పోతుంది. ఇదంతా కరప్షన్ జరగడం వల్ల. సో, కరప్షన్ అనేది పోవాలా. సో, చాలా సినిమాలొచ్చినాయి. చాలా సీరీస్‌లొచ్చినాయి. ఎంత అయినా కూడా గవర్నమెంట్‌కి బుద్ధి లేదు, మారతలేదు, చేత్తలేదు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మన తెలంగాణ ఎదిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అది నాశనం అయిపోతుంది మన తెలంగాణ. అర్థమవుతుందా? మన తెలంగాణలో కూడా ప్రొటెస్ట్ స్టార్ట్ కావాలా. ఎందుకంటే డెవలప్‌మెంట్ లేదు. ఎప్పుడు చూసినా ఆయనను తిట్టుడే ఉన్నది గానీ ఏం లాభం లేదు. రైతులకు సరైన న్యాయం లేదు. సో, అదేవిధంగా ఢిల్లీలో పేపర్ లీకు. దాంతోపాటు స్టూడెంట్‌కి సరైన ఉద్యోగాలు లేవు. కరప్షను, పొల్యూషను, చెత్త పంచాయతీలు. నరేంద్ర మోదీ అదానికి సపోర్ట్ చేస్తాడు. సో, ఇట్లున్నది కథ. సో, అందరికి తెలిసిపోయిందిరా. బీజేపీ అనేది సెంట్రల్ గవర్నమెంటే. కానీ చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది. బీజేపీ పార్టీ తప్పు కాదు. అర్థమవుతుందా? ఏ పార్టీ అయినా పార్టీ మంచిదే. ప్రతి పార్టీ మంచిదే. గుర్తుంచుకోరి. పార్టీలుండే వ్యక్తులు సరైన వ్యక్తులు కాదు. గుర్తుంచుకోరి. అన్ని పార్టీస్ మంచియే. ఓకే. పార్టీలని నడిపించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కరప్టెడ్ అయిపోయిన వ్యక్తులు. అర్థమవుతుందా? అది. సో, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా అందులో ఉన్న వ్యక్తుల బట్టే ఉంటది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ చాలా విధాలుగా, చాలా రకాలుగా తెలంగాణని ఒక స్టేజ్‌కి తీసుకెళ్ళడం జరిగింది కేసీఆర్ చేయడం వల్ల. సో, కేసీఆర్ గారు చేయడం వల్ల ఇంత స్టేజ్‌కి వెళ్ళింది. బీజేపీలో కూడా మంచి వ్యక్తులు, నాయకులు ఉన్నారు. కానీ కరప్టెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని మార్స్తే అయిపోతది గంతే. సో, ఏమంటానంటే పార్టీస్ కాదు. పార్టీస్‌లో ఉండే వ్యక్తులు సరైన వ్యక్తులు కాదు. ప్యూర్ ఎడ్యుకేటెడ్ వ్యక్తులు జీవితాలు మార్చాలా, ప్రజల జీవితాలు మార్చాలా, దేశం ఎదిగే విధంగా చేయాలా, అందరికి సరైన విద్య అందాలా, ప్రతి పేదవాడికి సరైన వైద్యం అందాలా, ప్రతి వ్యక్తికి ఇన్ టైంలో అందాలా అనే గవర్నమెంట్ రావాలా. అలాంటి నాయకులు ఉండాలి. అయితేనే మన దేశం ఎదుగుతుంది. లేకుంటే ఎదగది. అర్థమవుతుందా? సో, ఈ కాంగ్రెస్ జనతా పార్టీ ఎందుకు ఉద్భవించింది అంటే బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులు కరప్టెడ్ వ్యక్తులు, కరప్షన్ ఉన్నవాళ్ళు కాబట్టి అండ్ దేశం ఇంకా ఎదుగుదలకు తీసుకెళ్లడం లేదు. అండ్ చాలా విధాలుగా స్కామ్‌లు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతాయని తెలిసింది కాబట్టే కదా ఈ పార్టీ ఉద్భవించింది. లేకుంటే ఎందుకు ఉద్భవించదు కదా. సో, ఈ బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ నరేంద్ర మోదీ గారు. సో, వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటే ప్రైమ్ మినిస్టర్ కానీ స్టూడెంట్స్‌కి న్యాయం జరుగుతుంది? చెప్పుర్రి. అందరికి సరైన విద్య అందుతుందా? వైద్యం అందుతుందా? లేదు. ఎవడైతే క్వెషన్ చేస్తాడో వాడి నోరు మూపిస్తారు. ఒకటి ఫస్ట్ బెదిరిస్తారు, సెకండ్ డబ్బిస్తాడు, మూడోసారి ఎన్‌కౌంటర్ చేస్తారు. గివే జరుగుతున్నాయి మన ఇండియాలో తెలుసా? క్వెషన్ చేసిన వాడిని చంపుతుర్రు. పోనీ చచ్చిపోయిన వాడి వల్ల ఏమైనా దేశానికి లాభం ఉన్నదంటే సో, అందరూ బాధపడుతున్నట్టే పట్టించుకుంటలేరు కదా. సో, అట్లా జరుగుతుంది. సో, నేను చెప్తున్నా ఏందంటే మన దేశం మారాలంటే కరప్టెడ్ వ్యక్తులు పొలిటీషియన్స్‌గా ఉండొద్దు. అలాంటి వ్యక్తులని చూజ్ చేసుకోవద్దు ప్రజలు. సో, మీరు ప్రాపర్ తెలివి ఉన్న వాళ్ళని, ఎడ్యుకేటెడ్ ఉన్న వ్యక్తులని గెలిపించుర్రి. దాన్ని బట్టి మన దేశం ఎదుగుతది. సో, ఫైనల్ ఒకటే మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇన్ని కథలు జరుగుతున్నాయి. ఓకే. ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయిపోయింది. అర్థమవుతుందా? స్టూడెంట్స్‌కి పేరెంట్స్ నుంచి ప్రెషర్ ఉన్నది. బయట ఏం జరుగుతుందో పేరెంట్స్‌కి తెలది. స్టూడెంట్స్‌కి తెలుసు. స్టూడెంట్ చెప్పింది పేరెంట్స్ వినరు. పేరెంట్స్ ఒకటే మొత్తుకుంటారు. మేము ఇంత పెట్టి నీకు లక్షల ఫీజు కట్టి చదివిస్తున్నాం కానీ నీకు జాబ్ వస్తలేదు. కానీ బయట ఏం జరుగుతుంది పేరెంట్స్ తెలుసా? తెలది. బయట ఎట్లా జరుగుతుందో తెలది. సో, అట్లా టార్చర్ ఉన్నది. సో, గవర్నమెంట్ మారితేనే స్టూడెంట్ జీవితాలు మారుతాయి. ఓకే. సో, అది నేను చెప్పాలనుకున్నది.
అంతే. సో, వి విల్ సపోర్ట్ కాంగ్రెస్ జనతా పార్టీ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఢిల్లీలోనే కాదు, మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్‌లో గూడా అన్నీ మారాల. అన్నీ మారాల. ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలా, సరైన వైద్యం అందాలా, సరైన విద్య ఉండాలా, ప్రాపర్ రోడ్స్ ఉండాలా, కరప్షన్ ఉండద్దు, డిపార్ట్‌మెంట్ వాళ్ళు గూడా కరెక్ట్ పని జేయాలా, లంచాలు ఉండద్దు. అప్పుడు మన దేశం ఎదుగుతది, లేకుంటే ఎదగదు. గంతే.